చిత్తలూరి వీరస్వామి గారికి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు చిత్తలూరి వీరస్వామి గారికి, తెలంగాణ పోరాట యోధుడు, ఉపాధ్యాయ కార్మిక నాయకుడు శ్రీ చిత్తలూరి వీరస్వామి గారి సంస్మరణ సభ తెలంగాణ విద్యావంతుల వేదిక నగర కమిటీ మరియు వారి కుటుంబ సభ్యుల పక్షాన ఈ రోజున మనం వారిని స్మరించుకుంటున్నాం. ఈ సంస్మరణ సభకు సంధానకర్తగా వ్యవహరించవలసిందిగా శ్రీ తిప్పర్తి యాదయ్య గారు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని వేదిక రావాల్సిందిగా. వీరస్వామి గారి చిన్న కుమారుడు శ్రీ చంద్రశేఖర్ గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా వేదికకి ఆహ్వానించింది. అదేవిధంగా ఈ సంస్మరణ సభకు వక్తలుగా శ్రీ విఘ్నేశ్వర గారు, ప్రముఖ కవిని, వారిని సాదరంగా వేదికకి ఆహ్వానించింది. మల్లు స్వరాజ్యం గారు, తెలంగాణ పోరాట యోధులు, వారిని కూడా సాధారణంగా చంద్రాలు గారు, వారిని కూడా సాధారణంగా శ్రీ మధు యాష్కి గౌడ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వారిని కూడా సాధారణంగా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా తిప్పర్తి యాదయ్య గారిని. వీరస్వామి గారి సంస్మరణ సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా వారి కాలంతో మరి పనిచేసినటువంటి పెద్దలు అమ్మ మల్లు స్వరాజ్యం గారు, వారికి చిత్రపటానికి పూలమాల మిత్రులారా, నిజంగా తెలంగాణ సాహిత్య పోరాటంలో ఒక ప్రధానమైన భూమికను పోషించి అనంతరము ఉపాధ్యాయ ఉద్యమంలో చాలా పోరాటాలలో భాగస్వామిగా ఉంటూ ఎన్నో ఉద్యమాలకు సలహాలు సహకారం అందిస్తూ మరి ఇంతకాలం మన మధ్యనే జీవించి ఈ మధ్యనే కాలం చేసినటువంటి పోరాట యోధుడు చిత్తలూరి వీరస్వామి గారికి జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ కామ్రేడ్ వీరస్వామి గారికి, జోహార్ కామ్రేడ్ చిత్తలూరి వీరస్వామి గారికి. వీరు నిజంగా ఈ సందర్భంగా వారికి ఒక నిమిషం మౌనం పాటించాల్సిగా సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్దలకు విజ్ఞప్తి చేస్తాం. జోహార్ వీర తెలంగాణ సాయుధ పోరాట వీరుడు వీరస్వామి గారికి, వీరస్వామి గారికి జోహార్ కామ్రేడ్ వీరస్వామి గారికి. నా పేరు తిప్పర్తి యాదయ్య. ఇచ్చినందుకు వారి కుటుంబ సభ్యులకు
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే మేము మిత్రులం కొంతమందిని కూర్చున్నప్పుడు ఈ సభని వీరస్వామి గారి సంస్మరణ సభని మరి హైదరాబాదులో జరపాలి అని చేగోడు చంద్రశేఖర్ మిత్రులందరూ మాట్లాడినటువంటి సందర్భంలో అలాంటి ఒక మహనీయుని యొక్క మహత్తర పోరాటం జరిపిన మహనీయుని యొక్క సంస్మరణ సభని ఇతరులకు చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ విద్యావంతుల వేదికగా తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమ పోరాటంలో ఒక ప్రధానమైన భాగస్వామ్యం తెలుపుతూ నాయకత్వం వహించినటువంటి చరిత్ర కలిగిన విద్యావంతుల వేదిక తరపున జరపమని మేము అడగగానే వాళ్ళు అంగీకరించినందుకు కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ఉద్యమ అభివందనలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఈరోజు వారి సంస్మరణ వారి పేరుతోటి ఈ సభ జరుపుకుంటున్నాం. ఈ జరుపుకుంటున్న సందర్భంలోనే వారు పాల్గొన్నటువంటి మహత్తర రైతాంగ సాయుధ పోరాటం మరి ఏదైతే ఈ రైతాంగ సాయుధ పోరాటం ఆనాడు ఉన్నటువంటి బానిస విముక్తి కొరకు భూస్వాముల పెత్తందారీ విధానము పోవాలని అసలు మొత్తం భూమి మీద ఆజమాయిషి కలిగినటువంటి ఈ పెత్తందారులను పీడ వదిలించుకొని పేద వర్గాలకు ఆ భూమి పంపిణీ చేయాలని ఆ రోజు ఆ విముక్తి పోరాటం జరిగినటువంటి సందర్భం మనం నెమరు వేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయమే. అదే ఎజెండా ఈరోజు ఆనాడు వేలాది మంది వీరులు అమరులైనప్పటికీ ఆ వారు నిర్వహించినటువంటి ఆ మహత్తర పోరాటంలోని ఎజెండా ఏదైతే ఉందో ఆ భూమి సమస్య ఈరోజు ఈ దేశానికే కాదు ఈ రాష్ట్రానికి మరి వచ్చి ఇంత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం మొన్ననే. కానీ ఈ స్వాతంత్ర భారతదేశంలో ఆ సమస్య ఆ భూ సమస్య ఇంకా అలాగనే మిగిలిపోయినటువంటి సందర్భాన్ని కూడా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఈ దేశంలో పేద వర్గాల కొరకు పట్టెడన్నం కొరకు భూమి కొరకు భుక్తి కొరకు విముక్తి కొరకు జరిగినటువంటి ఆ సాయుధ పోరాటం రైతాంగ సాయుధ పోరాటం యొక్క ఎజెండా ఇంకా మిగిలే ఉన్నది. దానికి మనము విముక్తి జరిగి ఉండొచ్చు, కానీ మిగతా సమస్యలన్నీ ఉన్నాయి. ఆ భూమి సమస్య అలాగే మిగిలిపోయింది, ఆ భూమికి నీళ్లు ఇచ్చే సమస్య అట్లాగే మిగిలిపోయింది, నిరుద్యోగ సమస్య ఇంకా అలాగే మిగిలిపోయింది. ఈ మూడింటి సమస్యల మీదే మలిదశ పోరాటంలో మనందరం కూడా భాగస్వాములం అయ్యి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు సబ్బండ వర్గాలు మరి పోరాటంలో భాగస్వాములయ్యి సాధించుకున్నటువంటి మహత్తర చరిత్ర కూడా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆ చరిత్రని ఈరోజు తెలంగాణ ప్రాంతమే లిఖించబడదగింది. కాబట్టి అయితే ఈరోజు తెలంగాణ సాధించుకున్నామనే ఒక సంతోషం మన ముందు ఉన్నప్పటికీ కామ్రేడ్ వీరస్వామి గారు లాంటి మహానుభావులు మహాయోధులు పోరాటం చేసి మిగిల్చిపోయినటువంటి ఆ ఎజెండాని కూడా మళ్ళీ దాన్ని అమలు చేయడం కొరకు మరొకసారి మనం కంకణబద్ధులు కావాల్సిన సమయము సందర్భము ఇంకా ఉందనేది మాత్రం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే పెద్దలారా మరి మనకు ఈ సభకు నిజంగా మరి వారి గురించి ఇంకా మనకంటే ఎక్కువగా మాకంటే మాలాంటి మరి సాయుధ పోరాట చరిత్ర చదివినటువంటి అక్కడెక్కడ పుస్తకాల రూపంలో చదివినటువంటి చరిత్ర మాత్రమే మాకు తెలుసు. మరి మిగతా అంశాలు వారి గురించి కొన్ని విషయాలు మనకు మాత్రం తెలుసు. కాబట్టి ఇంకా కుటుంబ సభ్యులకు చాలా గొప్పగా వారి యొక్క తెలిసిన విషయాలని వివరించవలసిందిగా వారి కుమారుడు చంద్రశేఖర్ గారిని కోరుతా ఉన్నాం. తెలంగాణ పోరాట వీరవనిత మల్లు స్వరాజ్యం గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గారు, సిపిఐ తరఫున బొమ్మగాని ప్రభాకర్ గారు, మరియు వేదికను అలంకరించిన గాంధీజీ సత్యాగ్రహంలో పాల్గొని రాష్ట్రపతి అవార్డు గ్రహీత మా నాన్న సన్నిహిత మిత్రుడు ఉపాధ్యాయుడు మల్లయ్య సార్ గారికి, ఇంకా ఈ అవకాశం కలిగించిన తెలంగాణ వేదులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా తిరుపతి యాదయ్య గారిని నన్ను అధ్యక్షత వహించిన అన్నప్పుడు నేను కొద్దిగా వెనుకం చేశాను. నాలాంటి చిన్నవాడు ఇంతటి పెద్దలున్న సభకు అధ్యక్షత వహించడం శ్రేయస్కరం కాదు అని. కానీ ఈరోజు తెలంగాణ పోరాట వనిత మా ఇంటికి వచ్చి ఆనాటి మా నాన్న సంగతులు నెమరు వేసుకొని
బాబు ఇక్కడ పెద్ద చిన్న అనే విషయం కాదు. మీ నాన్నను అతి దగ్గర నుంచి చూసిన వాళ్ళు, మొత్తం ఈ చరిత్రను ఎరిగిన వాళ్ళు మీరు. మేము దశలలో అప్పుడప్పుడు సాన్నిధ్యం వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం. కుటుంబ సభ్యులుగా మీరు అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. మీకు ఆ దృక్పథం ఉంది, మీకు ఆ సిద్ధాంతంపై నమ్మకం ఉంది. మీ నాన్న చూపిన బాటలో మీరు నడిచారు కాబట్టి మీకంటే ఎక్కువ మీ నాన్న గురించి వివరించే అవసరం ఎవరికి లేదు. మీరే సరిగ్గా వివరిస్తారు కాబట్టి ఈ సభకు అధ్యక్షత వహిస్తూ ముఖ్యంగా నాన్నగారి నుంచి ప్రతి వక్త మాట్లాడిన తర్వాత ఆయన గురించిన అదనపు సమాచారాన్ని నువ్వు అందియాలని ఆమె కోరిన పిమ్మట ఇటువంటి గురుతరమైన బాధ్యతను నా మీద వేసు. నేను కళలో కూడా ఊహించలేను ఇటువంటి ప్రఖ్యాత వ్యక్తులు ఈరోజు నా జన్మ సాఫల్యత చెందింది. ఇటువంటి ప్లాబో నెరూడా, చిలీలో కవి, నోబెల్ పురస్కార గ్రహీత, అతను కీర్తించిన తెలంగాణ సాయుధ పోరాట వనిత మల్లు స్వరాజ్యం గారు మా ఇంటికి రావటం, ఆమె నన్ను కోరటం, ఇది నేను మహా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఎవరు చైతన్యం లేని వాళ్ళు ఒక వెనుకబడిన తరగతిలో జన్మించిన గాంధీజీ పిలుపుని అందుకొని సత్యాగ్రహాన్ని నడిపించి గోషమైల్ మాస్టరుగా పేరు పొందిన మల్లయ్య సారు ఈ వేదికను అలంకరించడం ఇంకొక అదృష్టంగా భావిస్తున్నాను. అదే కాక మా పెద్దన్నయ్య సుభాష్ చంద్రబోస్ గారి సన్నిహిత మిత్రుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాస్కి మా కుటుంబాన్ని మొదటి దశ నుంచి, అంటే మేము గౌలిగూడ దగ్గర ఒక చిన్న ఇంట్లో అద్దెకున్న రోజుల నుంచి మా కుటుంబ ప్రస్థానాన్ని గమనించిన వ్యక్తి. అతడు కూడా ఈ వేదిక ఉండటము ఈ వేదికకు ఒక సంపూర్ణత్వాన్ని తెచ్చింది. ఈ విధంగా ఎవరైతే మా జీవితంతో ముడిపడి ఉన్నారో, ముఖ్యంగా ఇంకొక మాస్టర్ అంటే మా నాన్న అంటే తెలంగాణ సాయుధతో పోరాట ఒక ఎత్తు, తర్వాత అతడు జనజీవన సమితిలో ఒక ఉపాధ్యాయునిగా జీవితం గడిపేటప్పుడు ఎంతో మందిని మళ్ళీ నాయకత్వానికిపై ఇన్స్పైర్ చేశారు. అటువంటి కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలపై విజృంభించినప్పుడు ఈ నిఖిలేశ్వర్ లాంటి వ్యక్తి తారసపడటము, వాళ్ళతో సాన్నిధ్యం పెరగటము, మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి అనేక ఉద్యమాలు నిర్మించడం ఇదొక అంశం. కాబట్టి ఇటువంటి మహనీయులు ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరూ వక్తలు మా నాన్నగారి జీవితంతో ముడిపడి ఉన్నారు. వారికి జీవితంలో వివిధ దశలలో ఆయనతో సాన్నిధ్యం, కాబట్టి అది వేదిక కాదు, ఒక చరిత్ర. మా నాన్నగారి చరిత్ర వాళ్ళలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి నాకు ఈరోజు నిజంగా సంతోషం అవుతుంది. మేము దుఃఖపడిన వాడిన వాస్తవమేమో, మా నాన్నగారు మరణించినారు, కానీ రోజు వందల మంది సందర్శకులు మా గృహానికి వెళ్ళి మా నాన్నగారి గురించి, విరోచక గాథల గురించి, అతడు చేసిన సమాజ సేవ గురించి చెప్తున్నప్పుడు మేము దుఃఖం కంటే ఎక్కువ ఆనందం పొందుతున్నాం. అతని లోటును మేము అతడు భౌతికంగా లేడన్న విషయం మాకు ఇంకా స్పృహలో లేదు. ఇంకా బతికి ఉన్న ఆయన గురించి నిరంతరం మాట్లాడుతున్నాం. మేమంతా ప్రభుత్వ ఉద్యోగులం కాబట్టి ఎంతో రాజీపడి ఉద్యోగాలు చేసుకుంటుంటాము జీవితంలో, కానీ మా నాన్న మాత్రం ఎప్పుడు జీవితంలో రాజీ పడకుండా ఇంతమంది ప్రముఖుల వ్యక్తులతో సాన్నిధ్యం ఉన్న తన లో ప్రొఫైల్ పర్సనాలిటీని అలానే మెయింటైన్. కాబట్టి అయితే ఇక్కడ ఉన్న వ్యక్తులకు మా నాన్న గురించి తెలుసు, వేదిక మీద ఉన్న వారందరికీ. అయితే ఇప్పుడు ఇక్కడ కొంతమంది మాకు పరిచయస్తులు, మా కుటుంబ సన్నిహితులు కొంతమంది సభకు ఇచ్చారు. మా నాన్న గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారు. బ్రీఫ్ ఇంట్రడక్షన్లో ఆయన జీవితంలో భాగాలు, తర్వాత ప్రతివక్త మాట్లాడినప్పుడు మాకు తెలిసిన విషయాలను తాను జోడిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ముఖ్యంగా మా నాన్న చిత్తలూరి బాలశెట్టి ఎల్లమ్మల సంతానం, ఓ ఏకైక కొడుకు, తర్వాత వారికి ఒక అక్క చెల్లెలు ఉన్నారు. అయితే వర్ధమాన్ కోటలో కల్లుగీత కార్మిక కుటుంబంలో జన్మించిన మా తాత సంస్కరణ భావాలు కలిగిన వ్యక్తి బాలశెట్టి. ఆయన్నే అప్పట్లోనే విద్య నేర్చుకున్నాడు. తన కొడుకును అక్కడున్న భూస్వామ జమీందారులకు